ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? గ్రే హెయిర్ కోసం అన్నమాట. గ్రే హెయిర్ రాకుండా మనం ఎటువంటి హెయిర్ ఆయిల్ వాడితే బాగుంటుందో చెప్పబోతున్నాను. సో గ్రే హెయిర్ అనేది చాలా ప్రాబ్లం కదండి ఎవరికైనా సరే. చిన్నపిల్లలకి వస్తే మరీ ప్రాబ్లంగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలన్నా లేదా ఆఫీస్కి వెళ్ళాలన్నా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో గ్రే హెయిర్ అనేది చిన్నపిల్లలకైనా చాలా ప్రాబ్లంగా ఉంటుంది, పెద్దవాళ్ళకైనా కొంచెం ప్రాబ్లంగానే అనిపిస్తూ ఉంది. సో గ్రే హెయిర్ వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడే కన్నా గ్రే హెయిర్ రాకుండానే మనం ఎటువంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో రెడీ కదా మీరు? సో దీనికి కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. ఇవి కూడా ప్రతి నిత్యం మీకు అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే నేను చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే ఆనియన్, ఉల్లిపాయ. సో ఇదివరకు సామెత కూడా ఉంది, చాలాసార్లు చెప్పుకున్న ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. సో ఉల్లిపాయలో అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఉల్లిపాయతో తీసుకోండి ఇందులోని. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్, కోకోనట్ ఆయిల్, మెంతులు, కరివేపాకు కదా. ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండే వస్తువులే కదండి, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులే. సో ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ మాట. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఒక మంత్కి సరిపడినంత పక్కన పెట్టుకోండి. ఎవ్రీ టైం అక్కర్లేదు కదా. ఒక మంత్కి సరిపడినంత మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్కి వెళ్ళాలనుకుంటారో రేపు హెయిర్ వాష్ అనుకోండి, ఈరోజు ముందు రోజు నైట్ ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్లయితే చాలా చక్కగా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. అంటే గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది ఎర్లీ స్టేజ్లో. చాలా ఈజీగా ఉంది కదండి. ఇది ప్రిపరేషన్ కూడా వెరీ ఈజీ. ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో చూస్తున్నారు కదండి, ఇది ఉల్లిపాయ, ఓకే, ఆనియన్, మెంతులు, కరివేపాకు, ఓకే. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పేస్ట్ని ఇక్కడ తీసుకొచ్చాను. సో ఇందులో మెజర్ ఎలా ఉంటుందంటే కొలతలు మనకు ఒక 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్కి మనం తీసుకునే ఆనియన్ అండ్ మనకి మెంతులు, కరివేపాకు కలిపి 250 ml ఉండాలంటే రెండు ఈక్వల్ రేషియోలో ఉండాలన్నమాట. అప్పుడే మనకి గ్రే హెయిర్ అనేది చాలా తొందరగా రాకుండా ఉంటుంది, అరికడుతుంది అన్నమాట, ఎర్లీ స్టేజ్లో రాకుండా. అందుకే చూసారు ఎంత తక్కువ తీసుకొచ్చాను ఇక్కడ నేను. రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఇలా ఉండాలన్నమాట, ఓకే అండి. అంతా ఎవాపరేట్ అయ్యింది, ఇలా ఉండాలి. అట్లీస్ట్ 45 minutes అనేది మనకి లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇదిగోండి చూసారా, లో ఫ్లేమ్లో మనకి 45 minutes ఉంచాలి.